బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎన్నికలకు ఇవాళ క్యాబినెట్ భేటీలో ఒక తుది నిర్ణయం అయితే ఉండబోతుంది. చాలా కాలం నుంచి ఇక గ్రామాల్లో సర్పంచుల పదవి ముగిసింది. సర్పంచులు లేకుండానే పాలన కంటిన్యూ అవుతుంది. ఓవైపు ప్రత్యేక అధికారులతో గ్రామాలన్నీ కూడా కొంత అభివృద్ధి పరంగా వెనకాలబడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కొరత కావచ్చు, ఇంకోవైపు అందుబాటులో సర్పంచులు లేకపోవడం, పదవి కాలం ముగిసి 15 నెలలు అయినా స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాకపోవడం, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో చాలా రోజుల నుంచి కూడా సర్పంచ్ ఎన్నికలు ఈ రోజే ఆ రోజే ఇప్పుడు అప్పుడంటూ డేట్లు వెలువడుతూ వస్తున్నటువంటి సందర్భంలో చూసాము. బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్ అమలుతో ఇక కాంగ్రెస్ పార్టీ స్థానిక సమరానికి సిద్ధమవుతుంది. ఇవాళ క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జూలైలో ఉంటాయని ప్రచారం జరుగుతుంది. క్యాబినెట్లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగులు లేవనెత్తిన అంశాలు, వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల డిఏలు, ఆర్థికేతర అంశాల పరిష్కారంపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి చట్టంలో పలు సవరణలు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. మొత్తంగా క్యాబినెట్ భేటీలో కీలక అంశాలు ఎజెండాగా ఉన్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రిమండలి కీలక చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే గ్రామ పంచాయతీలతో పాటు ఆ తర్వాత వరుసగా మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, కొన్ని మున్సిపాలిటీల పాలక వర్గాల పదవి కాలం ముగిసింది. వీటిలో సర్పంచుల పదవి కాలం 2024 ఫిబ్రవరికి ముగియగా అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. సర్పంచులు లేకపోవడంతో పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 1600 కోట్ల వరకు నిలిచిపోయాయి. ఇక రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించిన ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, దాని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సర్వే వివరాలు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉపాధి అవకాశాల్లోనూ 42% ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఈ 2 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. అయితే ఈ బిల్లులు అమలులోకి రావాలంటే పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ రిజర్వేషన్లు 50% మించకూడదంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. వాటిని అధిగమించాలంటే కేంద్ర పార్లమెంట్లో ఆమోదించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. వీటిపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్లో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. రాజకీయ పరంగా ఇస్తామన్న రిజర్వేషన్ను ప్రకటించి ఎన్నికలకు వెళ్దామా లేదా ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిద్దామా అన్న అంశంపై చర్చ జరగనుంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ భేటీలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని 215 పంచాయతీల్ని 38 మున్సిపాలిటీల్లో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించి ఉత్తర్వులు త్వరలో విడుదల చేయనట్టుగా కొంత సమాచారం. వీటి మీద కూడా ఓ చర్చ జరగనుంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పైన చర్చించనున్నారు. పల్లెల్లో నిర్మించే ఇండ్లలో అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు విషయంలో లబ్ధిదారులు కొంత అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన సమీక్షలో తమ దృష్టికి వచ్చిందంటూ పలువురు మంత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో అటాచ్డ్ బాత్రూమ్ను ఇంటిలోనే ఏర్పాటు చేసుకోకపోయినా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు ఇటీవల మంత్రులు జిల్లాల వారీగా పలు అంశాలపై సమీక్ష నిర్వహించి రూపొందించిన నివేదికపైన క్యాబినెట్లో చర్చించి ప్రధానమైన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రధానంగా కాళేశ్వరం బ్యారేజ్లపై విజిలెన్స్ కమిషన్ సిఫారసులు, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికపై మంత్రివర్గం సమావేశంలో చర్చ జరగనుంది. 17 మంది అధికారులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్, 33 మందిపై శాఖపరమైన చర్యలు, ఇక 7గురిపై సవర్ణ పెన్షన్ నిబంధనల ప్రకారం పెనాల్టీలు విధించాలని విజిలెన్స్ కమిషనర్ ఎంజీ గోపాల్ ప్రభుత్వానికి సిఫారసు చేయడం తెలిసిందే. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం బ్యారేజీలో పరీక్షలు చేసే బాధ్యతను కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన కేంద్రం ప్రభుత్వానికి కట్టబెట్టింది. సో అంతేకాకుండా బ్యారేజీల పునరుద్ధరణ కోసం ప్రణాళిక అందించాలని ఇక నిర్మాణ సంస్థల్ని కోరింది. దీనిపై ఎలాంటి
ధిక్కర స్వరం వినిపించగా మిగిలిన సంస్థలు పునరుద్ధరణకు ముందుకు వచ్చాయి. మేడిగడ్డలోని 7వ బ్లాకు నిర్మాణము పునరుద్ధరణకు అయ్యే ఖర్చునంతా ఎల్ఎన్టీ నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. అంతేకాక ఈ సంస్థను క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని సూచిస్తోంది. దాంతో విజిలెన్స్ నివేదిక ప్రకారం ముందుకు వెళ్లాలా లేక ప్రస్తుత విచారణ జరుగుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం చర్యలకు ఉపక్రమించాలా అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా పలు ప్రాజెక్టుల సవరణ అంచనాలపైన కూడా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ప్రధానంగా సర్పంచ్ ఎన్నికల గురించి అయితే రాష్ట్ర క్యాబినెట్లో ఇవాళ డిస్కషన్ జరగబోతుంది. ఒక తుది నిర్ణయం అయితే ఇవాళ ఉండబోతున్నది. 42% రిజర్వేషను అమలును ఏ విధంగా మరి అమలు చేయాలి, ఆ అమలుతో ఎన్నికలకు జూలైలో వెళ్ళాలా, ఆగస్టులో వెళ్ళాలా, లేదంటే జూన్ ఎండింగ్లో వెళ్ళాలా, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలి, అన్ని ఎలక్షన్స్ని ఒకేసారి అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ మూడుని కంటిన్యూస్గా పెట్టాలా లేక గ్యాప్ తీసుకొని పెట్టాలా, ముందు ఎంపీటీసీ తర్వాత సర్పంచ్, ఇట్లా అనేకమైనటువంటి అంశాలకు అనేకమైనటువంటి ప్రశ్నలకు మరి ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న తెలంగాణ యువతీ యువకులకు గ్రామ పంచాయతీ సర్పంచులుగా పోటీ చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక క్లారిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యాబినెట్ భేటీ ద్వారా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం ఇవాళ క్యాబినెట్ భేటీలో మరి ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నది సర్పంచ్ ఎన్నికల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.